అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఇల్లు, ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేస్తున్నారు. అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఇల్లు, ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేస్తున్నారు. అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఇల్లు, ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ దగ్గుబాటి ఇల్లు, ఆఫీస్ వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి? సుధా, ప్రస్తుతం ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ రోజు ఆఫీస్ కార్యాలయాన్ని లేదా ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పిలుపునిచ్చారు. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అభిమానుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అయితే దగ్గుబాటి ఉన్నటువంటి కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఒక 100 అడుగులు అటు వైపున ఇటువైపు కూడా బారిగేట్లు ఏర్పాటు చేశారు. కార్యాలయం దరిదాపుల్లోకి అభిమానులు ఎవరిని రానికోకుండా మొత్తం అక్కడ అంతా కూడా రోడ్డు బ్లాక్ చేశారు. అయితే దగ్గుబాటి 4 గోడల మధ్య క్షమాపణ చెప్పడం కాదు, ఎన్టీఆర్ అభిమానుల ముందుకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలా, ఆయనని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలా, ఇలాంటి ఒక తమ అభిమాన హీరో మీద ఈ రకంగా మరి ఆయన వ్యాఖ్యలు చేయడము మంచిది కాదు. ఇది మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకోకుండా ఖచ్చితంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఆయన ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అభిమానులు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే విషయం మీద ముఖ్యమంత్రి సమీక్ష జరిపి ఎమ్మెల్యేలకు కూడా సీరియస్ గా చెప్పినప్పటికీ ఆయన అభిమానులు అయితే శాంతించలేదు. ఈ రోజు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఆయన క్షమాపణ చెప్పే వరకు కూడా, అంటే అభిమానుల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు మా ఆందోళన ఈ రకంగానే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. మేము ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీని గెలవటానికి అభిమానులు కూడా చాలా వరకు కూడా కృషి చేశారు. మళ్ళీ అలాంటి వ్యక్తిని ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది మంచిది కాదంటూ కూడా ఆ రోజు నుంచి కూడా ఎక్కడికక్కడ ఆయనకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పటికీ కూడా ఆయన ఆ రోజు నుంచి అనంతపురం అయితే రాలేదు. మరి రేపు లేదా ఎల్లుండి అనంతపురం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీని మీద పార్టీ నిర్ణయాన్ని బట్టి కూడా ఎమ్మెల్యే మరి ఆలోచించేది ఆయన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. మరి పార్టీ ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే సుధా. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.